నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం. RRR వరకు హెచ్ఎండీఏ పరిధి పెంచేందుకు కేబినెట్ పచ్చజెండా. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం. నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో కసరత్తు. మద్యం మత్తులో హైదరాబాద్లో యువతుల వీరంగం. కారుతో 2 బైక్లను ఢీకొట్టి వాహనదారులకు బెదిరింపు. జాబిల్లి ఉపరితలం కింద మరిన్ని చోట్ల ఐస్. చంద్రశిలల ప్రక్రియపై అవగాహనకు ఉపకరించే అవకాశం. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట కేబినెట్ తీర్మానించింది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లును మంత్రిమండలి ఆమోదించింది. ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. రాష్టంలో 10,954 గ్రామ పరిపాలన అధికారుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి పచ్చజెండా ఊపింది. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం సుమారు 6.5 గంటలకు పైగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏకసభ్య కమిషన్ సిఫార్సులు, సమగ్ర కులగణన డేటాపై చర్చించిన కేబినెట్ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు బీసీ రిజర్వేషన్ల ముసాయిదా బిల్లును ఆమోదించింది. విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లకు ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు మరో బిల్లును రూపొందించారు. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును కూడా ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీల్లోని 59 ఉపకులాల్ని 3 కేటగిరీలుగా విభజిస్తూ జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ గతంలో చేసిన సిఫార్సుల్నే యథాతథంగా ఆమోదించింది. రిజర్వేషన్ల శాతం మార్చాలని వచ్చిన వినతుల్ని పునఃసమీక్షించిన కమిషన్ వాటిని పరిగణలోకి తీసుకోలేదు. ఏదైతే ఈ రోజు చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం ఏ రకమైన ఇబ్బంది భవిష్యత్తులో రావద్దు అనే విధంగా ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీల రిజర్వేషన్ సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గతంలో 2017లో గత శాసనసభలో 37% చేసిన తీర్మానాన్ని తిరిగి వాపస్, ఎందుకంటే ఒక బిల్ వాపస్ అక్కడ ఉండగా చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ బిల్ వాపస్ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ పాత బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు సెర్ప్ ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో తమ కార్యకలాపాలు చేపడుతున్నాయి. ఇకపై రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల్ని ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందిరా మహిళా శక్తి సంఘాల్లోని సభ్యుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచి గ్రూపుల్లో చేరే కనీస వయస్సును 18 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి అవకాశమివ్వాలని నిర్ణయించింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల్లో 361 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్ని ఆమోదించింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్ పోస్టులకు, 165 అవుట్సోర్సింగ్, మొత్తం 495 పోస్టులకు ఆమోదముద్ర వేసింది. ఈ 10,954 రెవెన్యూ గ్రామాలకు
రెవెన్యూ అధికారుల్ని నియమించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏదైతే గతంలో విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థని పూర్తిగా ఆనాటి ప్రభుత్వం డిమాలిష్ చేసిందో దాంట్లో యోగ్యులైన వారందరినీ దీంట్లో తీసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపు విషయమై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 6,000 కోట్లకు పైగా అంచనా వ్యయాన్ని పెంచాలన్న ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శి, అధికారులు అన్ని అంశాల్ని పరిశీలించిన తర్వాత ఓ నిర్ణయానికి రానున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 3వ ప్యాకేజీ అంచనా వ్యయం సవరణ, దేవాదుల ప్రాజెక్టు లైనింగ్ పనులతో పాటు గంధమల్ల జలాశయ సామర్థ్యాన్ని 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీలకు తగ్గించాలన్న ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో రాయకుంట గ్రామంలో 5.15 ఎకరాల భూమిని 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారా ఒలింపిక్స్ 2024 కాంస్య పథక విజేత దీప్తి జీవాన్జీకి ప్రభుత్వ ఉద్యోగమిచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ పరిధిని RRR వరకు విస్తరించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని నిర్ణయించిన కేబినెట్ దానికోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్య సుమారు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FDCA ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA పరిధిని RRR వరకు విస్తరించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. HMDA పరిధి 11 జిల్లాల్లోని 104 మండలాల్లోని 1,355 గ్రామాలకు విస్తరించనుంది. కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు HMDA పరిధిలోకి వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ HMDA పరిధిని రీజనల్ రింగ్ రోడ్డుకి దాటి బఫర్ జోన్ గా 2 కిలోమీటర్స్ వరకు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ 2 కిలోమీటర్స్ బఫర్ జోన్ కూడా కలుపుకుంటే 11 జిల్లాలలో 104 మండలాలలో సుమారు 1,355 గ్రామాలతో ఇప్పుడు HMDA పరిధి ఇంక్రీజ్ కాబడింది. ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు 57 మండలాల్లోని 56 గ్రామాలతో FCDAగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 36 గ్రామాలు గతంలో HMDAలో పరిధిలో ఉన్న వాటిని తొలగించి FCDAకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీ కోసం సుమారు 90 పోస్టులని ఈరోజు కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికోసం తెలంగాణ దేవాదాయ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాబోయే 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో కొత్త పాలసీకి రూపకల్పన చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్లో ఆతిథ్యమిచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 140 దేశాలు పాల్గొనే ఈ వేడుకలను తెలంగాణకు ప్రపంచంలో పేరు తెచ్చేలా నిర్వహించాలని నిర్ణయించింది. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ఎంత నిర్లక్ష్యానికి గురైందో మనకు తెలియంది కాదు. 2025 నుంచి 2030 వరకు టూరిస్ట్ పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 స్పెషల్ టూరిస్టు ఏరియాలని పర్యాటక కేంద్రాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలలో ఈ టూరిస్టు పాలసీ వలన
15,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా పెట్టుబడులు వచ్చే విధంగా ఈ కొత్త టూరిస్ట్ పాలసీని గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, ప్రభుత్వ పథకాలపై ప్రజల నుంచి స్పందన తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి నిర్వహించాలని భావిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికుల అన్వేషణకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉదయం 7:15 క్యాడవర్ డాగ్స్ బృందం సొరంగం లోపలికి వెళ్లింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు తవ్వేందుకు అవసరమైన సామగ్రితో 110 మంది లోకోమోటార్లు టన్నెల్లోకి వెళ్లారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, చెప్పండి, సహాయక చర్యల్లో పురోగతి ఏంటి? 14వ రోజు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత నెల 22వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల సహాయ చర్యలు, అంటే అక్కడ లోపల ఉన్న వారిని గుర్తించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. ఎన్డీఆర్ఐ ద్వారా రాడార్ సర్వే నిర్వహించారు. కొన్ని అనుమానిత ప్రాంతాల్లో కూడా తవ్వకాలు జరిపారు. ఆయన ఆ తవ్వకాల్లో ఎక్కడ కూడా వారి జాడ కనిపించలేదు. అక్కడ అంటే మరో ప్రయత్నంగా ఈసారి ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ క్యాడవర్ డాగ్స్ ని లోపలికి పంపించారు. ఇవి కేరళ నుంచి ప్రత్యేకంగా వచ్చాయి. ఈ ప్రత్యేకమైనటువంటి బ్రీడ్, అంటే ఈ బెల్జియం మ్యాలోస్ బ్రీడ్ అనేది ఈ ప్రత్యేకమైనటువంటి శునకం అనేది 15 మీటర్ల అంటే 15 అడుగుల లోతులో ఉన్నటువంటి మృతదేహాలను కూడా గుర్తించగలుగుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం సొరంగంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే సొరంగం యొక్క వ్యాసం వచ్చేసి మొత్తం 10 మీటర్లు. 10 మీటర్లలో సెగ్మెంట్లు పోను 9.2 మీటర్ల వ్యాసం ఉంటుంది. దీంట్లో సుమారు 5 మీటర్ల నుంచి అంటే 3 మీటర్లు మొదలుకొని 5 మీటర్ల వరకు కూడా పూర్తిగా పూడిక పేరుకుపోయి ఉంది. ఈ పూడికలో టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించినటువంటి శిథిలాలన్నీ కూడా చిక్కుకుపోయి ఉన్నాయి. అయితే ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళంతా టీబీఎం లోనే ఉన్నారు కాబట్టి ప్రమాదం జరిగిన సమయంలో టీబీఎం లో పనిచేస్తున్న వాళ్ళంతా ఈ శిథిలాల మధ్య చిక్కుని ఉంటారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న సాయంత్రం కెడవర్ కి సంబంధించినటువంటి బృందం కూడా లోపలికి వెళ్ళింది. శునకాలతో ఎక్కడ అన్వేషణ కొనసాగించాలి, ఏ ప్రాంతంలో అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు అనేది కూడా నిన్న మొత్తం వాళ్ళు చూసి వచ్చారు. అయితే ఈ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఆ శునకాలని కూడా అంటే కుక్కల్ని కూడా లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళు మెయిన్ గా ఏంటంటే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మొత్తం ఎక్కడైతే మట్టి శిథిలాలు రాళ్లతో కుప్పకూలిపోయి ఉందో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ మొదటి భాగంలో వాళ్ళు చిక్కుకుపోయి ఉంటారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అక్కడ సుమారు 3 మీటర్ల నుంచి 5 మీటర్ల వరకు అంటే సుమారు ఒక 15 అడుగుల లోతులో మట్టి పేరుకుపోయింది. సో ఇది కనిపెట్టాలంటే ఈ శునకాలే కరెక్ట్ అని చెప్పేసి లోపలికి పంపించారు. అయితే మధ్యాహ్నం వరకు కూడా ఈ అన్వేషణ అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. 8 మందిని గుర్తించాలి కాబట్టి ఈ 8 మంది ఏ ప్రాంతాల్లో ఉంటారు, టన్నెల్ బోరింగ్ మిషన్ లో పనిచేస్తున్నప్పుడు ఏ ప్రాంతాల్లో ఉంటారు, ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లి ఉండొచ్చు, ఏ పాయింట్ లో వాళ్ళు చిక్కుకొని ఉండొచ్చు అనేది కూడా నిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ నమూనాలో వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. సో ఆ పాయింట్లలో ఈ రోజు 2 కుక్కలతో మొత్తం టోటల్ అక్కడ అన్వేషణ కొనసాగుతుంది. ఏవైతే పాయింట్స్ వాళ్ళు సూచిస్తారో అక్కడ వాటిని పాయింట్అవుట్ చేసుకొని అక్కడ తవ్వకాలు జరపనున్నారు. గతంలో కూడా ఎన్డీఆర్ఐ రాడార్ సర్వే ద్వారా మొత్తం 47 భాగాలుగా విభజించి 8 స్పాట్లు సూచించింది. కానీ అక్కడ ఫలితం రాలేదు. ఈసారి దీని ద్వారానైనా ఫలితం వస్తుందని చెప్పేసి అధికారులు ఆశాభావంతో ఉన్నారు. మధ్యాహ్నం 2:30 కల్లా ఈ కెడవర్ డాగ్స్ బయటికి వస్తాయి. ఈ లోపు ఆ పాయింట్స్ అన్ని గుర్తించిన తర్వాత తవ్వకాలు జరుపుతారు. తవ్వకాలు జరిపిన తర్వాత వాళ్ళ జాడ తెలిసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఇతర సహాయ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. డీవాటరింగ్ అనేది రెగ్యులర్ గా కొనసాగుతుంది. దీంతో పాటు ఈ టీబీఎం మిషన్ ఎక్కడైతే దెబ్బతిని బయటకు ఉందో టైల్ ప్రాంతం, ఈ ప్రాంతాన్ని మొత్తం ఎక్కడికక్కడ కట్ చేసి బయటికి పరికరాలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టీబీఎం మిషన్ మొత్తాన్ని బయటికి తీసుకురావడం అంత సులభమైనటువంటి పని కాదు. కారణం ఏంటంటే టీబీఎం మిషన్ లో మొత్తం రాళ్లు, మట్టి, బురద ఇవన్నీ పూర్తిగా నిండుకొని పోయి ఉన్నాయి. వాటిని జెట్ వాటర్ జెట్స్ ఉపయోగించి బురదను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ టీబీఎం మిషన్ మొత్తాన్ని తొలగిస్తే తప్ప ఆ వెనుక ఉన్నటువంటి మట్టి శిథిలాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయంగా
ఈ కన్వేయర్ బెల్ట్ ను కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో అంటే మట్టిని పూడికను తరలించేటువంటి స్థాయిలో ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రాలేదు. 2 సార్లు పరీక్షించారు. అంటే మొదటి ప్రాంతం మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. సో 3 భాగాల్లో 2 భాగాలను పరీక్షించారు. కానీ చివరి ప్రాంతం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన చోట డ్రమ్ కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే శిథిలాలను ఈజీగా బయటికి తీసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది మామూలుగా లైట్ వెయిట్ ఉన్నటువంటి రాళ్లను, సిమెంట్ను అటువంటి వాటిని బయటకు తీసుకుంటుంది. కానీ మట్టి అనేది బయటకు వస్తుందా లేదా అనేది వీళ్ళు పరీక్షించాల్సి ఉంది. ఇటు కన్వేయర్ బెల్ట్, అటు తవ్వకాలు, ఇటు టీబీఎం మిషన్ కత్తిరింపు, ఈ విధంగా అన్వేషణ అనేది అంటే శిథిలాల తొలగింపు అనేది కొనసాగుతుంది. ఈ రోజు కేడవేర్ డ్యాన్స్ ద్వారా ఏమైనా ఫలితం ఉంటుందో లేదో అనేది వెయిట్ చూడాల్సింది. ధన్యవాదాలు స్వామి కిరణ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి వారంతా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను ఈ సాయంత్రం కలుస్తారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ రాష్ట నాయకులు భేటీ అవుతారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై వారితో చర్చిస్తారు. 2 రోజులు సీఎం బృందం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు ఈ నెల 10తో ముగియనున్న నేపథ్యంలో శని, ఆదివారంలో అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీ రజతోత్సవ కార్యక్రమాలతో పాటు సంస్థాగత అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27తో పార్టీ ఏర్పాటు చేసి 24 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో రజతోత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు. ఏప్రిల్ 10వ తేదీన సన్నాహక సభ అనంతరం 27న తేదీన భారీ బహిరంగ సభ జరపనున్నారు. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ఈసారి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని భావిస్తున్నారు. ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించడం తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై చర్చించేందుకు ముఖ్యులతో నేడు కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. శాసనసభ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై కూడా నేతలతో అధినేత చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపల్ అడిగి తెలుసుకుందాం. తిరుపల్, చెప్పండి. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని తిరిగి మళ్ళా రాత్రికి హైదరాబాద్ రానున్నారు. రేపు జరగనున్న మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి రాత్రికి కానీ లేకపోతే రేపు ఎల్లుండి ఉదయం కానీ మళ్ళా తిరిగి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎల్లుండి ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఎవరైతే కోర్ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు వచ్చింది. ఎల్లుండి ఉదయం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, టీజీసీ అధ్యక్షులు, వీళ్ళ 5 మంది కూడా ఎల్లుండి ఢిల్లీలో సమావేశం కానున్నారు. సమావేశమయ్యి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేయనున్నారు. ఇప్పటికే ఈ కోర్ కమిటీ ఒకసారి సమావేశమై ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విధి విధానాలపైన చర్చించారు. ఎల్లుండి జరగనున్న సమావేశంలో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడుతున్నాయి. అందులో ఒకటి బీఆర్ఎస్ పోతే మిగిలిన 4 కాంగ్రెస్ నుంచి భర్తీ చేయాల్సిన ఉంది. అయితే ఇందులో కూడా ఈ 4లో కూడా ఒకటి సిపిఐ తమకు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. దాన్ని అధిష్టానం స్థాయిలో దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది. ఒకవేళ కూడా అధిష్టానం సిపిఐ ఇచ్చిన ఒక స్థానం కూడా ఇచ్చినట్లయితే కూడా మిగతా 3 ఎమ్మెల్సీ అభ్యర్థుల స్థానాలకు కోర్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున అభ్యర్థులు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తూ దరఖాస్తు చేస్తున్నారు. వాళ్ళందరి పేర్లను కూడా పరిశీలన చేసి అందులో అర్హులైన వారిని ఎంపిక చేసే కార్యక్రమం కోర్ కమిటీ చేస్తుంది. అయితే కోర్ కమిటీ ఇప్పటికే పూర్తి విధి విధానాలపైన చర్చ జరిగింది కాబట్టి ఆ విధి విధానాలకు లోబడి ఉన్న నాయకులు మాత్రమే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సామాజిక వర్గాల సమతుల్యత పాటిస్తూ అభ్యర్థులుగా వీళ్ళు
నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. అయితే వీళ్ళు ముగ్గురినే ప్రతిపాదిస్తారా, లేకపోతే ఒక్కొక్క స్థానానికి ఇద్దరిని ముగ్గురిని ప్రతిపాదించి ఏఐసిసి నిర్ణయం తీసుకున్న దానికి వదిలిపెడతారు అన్నది స్పష్టత రావాల్సింది. ఒక్కొక్కరినే ప్రతిపాదించేటట్లయితే కూడా ఏఐసిసి నిర్ణయము నామకావాసిగా ఉంటుంది. లేదంటే ఒక్కొక్క స్థానానికి ఇద్దరిని లేక ముగ్గురిని సామాజిక వర్గాల వారిగా ఎంపిక చేసి ఏఐసిసికి నివేదిస్తారు. ఏఐసిసి అభ్యర్థుల జాబితాను మొత్తం పరిశీలించిన తర్వాత ఈ పార్టీకి కమిట్మెంట్ అయ్యి పార్టీలో పనిచేస్తున్న వారికి ఇచ్చే అవకాశం ఉండాలి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలను కేవలం నామినేటెడ్ మాదిరిగానే ఉంటుంది కాబట్టి పెద్దగా దీనిలో పోటీ చేసి గెలవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎంపిక అనేది కీలకమైంది. కాబట్టి ఏఐసిసి దీని మీద తీవ్ర కసరత్తు చేసింది. పార్టీకి ప్రయోజనం చేస్తే పార్టీ బలోపేతం చేసేదానికి ఎవరైతే దోహదపడతారో వాళ్ళనే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉండాలని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు తిరుపాల్. హైదరాబాద్ కూకట్పల్లిలో జాతీయ రహదారిపై ముగ్గురు మహిళలు కారుతో బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ సమీపంలో 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయగా రీడింగ్ 212 పాయింట్లు వచ్చినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారన్న. ముగ్గురు ఆడవాళ్ళేనా? తాగేసి ఉన్నారన్న. తాగేసి ఉన్నారు. నీ బండి అని వద్దింది? నా బండి, వాళ్ళ బండి, జన బండి, 2 బళ్ళు. రైట్ వెళ్తుంటే